హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ మ్యాటర్స్. ఈ వీడియోలో మనం అల్లు అర్జున్ హిట్స్ అండ్ ఫ్లాప్ మూవీస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఆ సినిమాలకి బడ్జెట్ ఎంత అయ్యిందో, కలెక్షన్ ఎంత వచ్చిందో కూడా తెలుసుకుందాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, గంగోత్రి, డైరెక్టెడ్ బై కోవులమూడి రాఘవేంద్ర. 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 28 మార్చ్ 2003లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 14 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2, ఆర్య, డైరెక్టెడ్ బై సుకుమార్. 12 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 2004లో రిలీజ్ అయ్యి 36 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3, బన్నీ, డైరెక్టెడ్ బై వివి వినాయక్. 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 6 ఏప్రిల్ 2005లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 29 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 4, హ్యాపీ, డైరెక్టెడ్ బై ఏ కరుణాకరన్. 12 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 27 జనవరి 2006లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 5, దేశముద్రు, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 12 జనవరి 2007లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6, పరుగు, డైరెక్టెడ్ బై భాస్కర్. 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 1 మే 2008లో రిలీజ్ అయ్యి 45 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 7, ఆర్య 2, డైరెక్టెడ్ బై సుకుమార్. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 27 నవంబర్ 2009లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 8, వరుడు, డైరెక్టెడ్ బై గుణశేఖర్. 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 31 మార్చ్ 2010లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 27 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 9, వేదాం, డైరెక్టెడ్ బై కృష్ణ జాగర్లమూడి. 18 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 4 జూన్ 2010 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 10, బద్రీనాథ్, డైరెక్టెడ్ బై వివి వినాయక్. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 10 జూన్ 2011లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్లు కలెక్షన్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 11, జులై, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 32 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 9 ఆగస్టు 2012లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 12, ఇద్దరు అమ్మాయిలతో, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. 42 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 31 మే 2013లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్లు కలెక్షన్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 13, రేసుగుర్రం, డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 11 ఏప్రిల్ 2014లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 150 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 14, సన్ ఆఫ్ సత్యమూర్తి, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 9 ఏప్రిల్ 2015లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 95 కోట్ల వరకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 15, రుద్రమ్మదేవి, డైరెక్టెడ్ బై గుణశేఖర్. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 9 అక్టోబర్ 2015లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 86 కోట్ల వరకు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 16, సరైనోడు, డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను. 52 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 22 ఏప్రిల్ 2016లో రిలీజ్ అయ్యి 125 కోట్ల వరకు కలెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 17, దువ్వాడ జగన్నాథన్, డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. 54 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 23 జూన్ 2017లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 130 కోట్ల వరకు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 18, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, డైరెక్టెడ్ బై వసంతం. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 4 మే 2018లో రిలీజ్ అయ్యి 120 కోట్ల వరకు కలెక్ట్ చేసి బిలో యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 19, అలా వైకుంఠపురంలో, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 100 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 12 జనవరి 2020లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 285 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 20, పుష్ప, డైరెక్టెడ్ బై సుకుమార్. 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 17 డిసెంబర్ 2021లో రిలీజ్ 370 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 21, పుష్ప 2, డైరెక్టెడ్ బై సుకుమార్. 500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 5 డిసెంబర్ 2024లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. అండ్ మీలో ఎవరైనా అల్లు అర్జున్ బెన్నియానో ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.